భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండల పరిధిలో ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ నమూనా గృహంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. అనంతరం ఇందిరమ్మ నమూనా గృహాన్ని పరిశీలించిన ప్రభుత్వ అధికారులకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వీట్స్ తినిపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను అందించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇందిరమ్మ నమూనా గృహాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని, పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలియజేశారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఇందిరమ్మ ఇల్లులు ప్రారంభమై బేస్ మఠం దాకా పూర్తయిన ఇల్లు లబ్ధిదారులకు వారి ఖాతాలలో ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని, లబ్ధిదారులు వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని, నియోజకవర్గంలో పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను అందజేసేందుకు కృషి చేస్తామని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమంలో మనుగురు ఎంఆర్ఓ ఇమానియేల్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ, ప్రభుత్వ అధికారులు, మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిరణకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివసైదులు, మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సౌజన్య, మనుగురు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.